ఆచార్య బేతవోడు రామబ్రహ్మం గారి శ్రీదేవి భాగవతం 71వ భాగం. ఇరవై 3-10-25 ఆస్తిక వృత్తాంతాన్ని చెప్తున్నాడు. శ్రీకృష్ణుడి పాదాలు తద్దుకుంటూ జరత్కారుడు వెళ్ళిపోయాడు. మనసాదేవి గుండె దిట్టగు చేసుకొని తన గురువు శంకరుడి మందిరానికి వెళ్ళిపోయింది. అది చెప్పుకున్నాను నిన్న. వెళ్ళిందే కానీ అనుక్షణం అక్కడ దుఃఖిస్తూనే ఉంది. పార్వతీదేవి ధైర్యవచనాలు చెబుతూనే ఓరడించింది. క్రమంగా నెలల నుండి సుముహూర్తాన పుత్రుణ్ణి ప్రసవించింది. తల్లి గర్భంలో ఉండి శంకరుడి నోటు నుంచి వెలువడే జ్ఞానోపదేశ రోజూ విన్న ఆ శిశువు కాలక్రమాన యోగీంద్రుడు జ్ఞానీంద్రుడు అయ్యాడు. నారాయణ అంశ సంభూతుడయ్యాడు. శంకరుడే స్వయంగా జాతకర్మాదులు చేయించి ఉపనయనం జరిపించి వేదాలు నేర్పించి పార్వతీ పరమేశ్వరుడు బ్రాహ్మణులకు సువర్ణ రత్న వస్త్ర రాసులు పంచిపెట్టి వేదశాస్త్రాభ్యాసం అయ్యాక మృత్యుంజయమైన పరతత్వాన్ని బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించారు. కుర్రవాడికి గురువు పట్ల ఇష్టదేవత హరి పట్ల భక్తి అత్యధికంగా ఉండటాన్ని గుర్తించిన వాళ్ళంతా ఆస్తికుడు అన్నారంటే ఆస్తిక్యం ఉన్నవాడు. దైవభక్తి భక్తిరశ్చధికా కాంతేభీష్ట అభీష్టే దేవే గురౌ తథా యస్మాత్ తేన చతుస్తు తత్పుత్రో బభూవ ఆస్తిక ఏవ. శంకరుడి ఆజ్ఞ మీదట ఆస్తికుడు తపస్సు కోసం పుష్కర క్షేత్రానికి వెళ్ళాడు. 3 లక్షల సంవత్సరాలు మహామంత్రాన్ని జపి తపోధరుడై మహాయోగి అయి గురువు శంకరుణ్ణి నమస్కరించడానికి తిరిగి వచ్చాడు. నమస్కరించి అక్కడే కొంతకాలం ఉండి తల్లితో బయలుదేరి తాతగారు కశ్యప ఆశ్రమానికి చేరుకున్నారు. కశ్యప ప్రజాపతి కూతురిని మనవడిని చూసి ఆనంద అశ్రువులు రాల్చారు. బ్రాహ్మణులకు విందులు చేశారు. 100 లక్షల రత్నాలు పంచిపెట్టి కశ్యపుడి భార్యలు దితి అదితి సంబరపడ్డారు, ఆశీర్వదించి. తల్లి కొడుకులిద్దరూ చాలా కాలం అక్కడే తాతగారింట్లో ఉన్నారు. ఆ కాలంలోనే అభిమన్యుడి కుమారుడు పరీక్షిత్ శృంగి అనే బ్రాహ్మణుడి శాపానికి గురయ్యాడు. ఇప్పటి నుంచి 7 రోజుల్లోగా తక్షకుడనే సర్పరాజు నిన్ను కాటు వేస్తాడని శృంగి శాపం. పరీక్షిత్తు భయపడిపోయి గాలి వెలుతురు చొరని భవనం దూరి అన్ని రక్షణలు ఏర్పాటు చేసుకొని రోజులు గడుపుతారు. 6 రోజులు గడిచే 7వ రోజు వచ్చి పాతాళం నుంచి తక్షకుడు బయలుదేరాడు. రాజమందిరం దరిదాపుల్లో ధన్వంతరి కనిపించాడు. ఇద్దరికీ సంవాదం జరిగింది. ఇద్దరూ పరస్పరం సుప్రీతులయ్యారు. తక్షకుడు ఇచ్చిన మణిని తీసుకొని ధన్వంతరి వెళ్ళిపోయాడు. తక్షకుడు రాజగృహంలోకి చొరబడ్డాడు. మంచం మీద పడుకున్న పరీక్షిత్తుని కాటేశాడు. అతడు మరణించాడు. పరీక్షిత్తు కుమారుడు జనమేజయుడు దారుణంగా దుఃఖించాడు. తండ్రికి అంతిమ క్రియలు నిర్వహించాడు. జనమేజయుడు సర్పజాతి మీద పగబట్టాడు. విప్రులతో చర్చించి సర్పయాగం ప్రారంభించాడు. సృష్టిలో ఉన్న పాములన్నీ మంత్రశక్తిని తట్టుకోలేక గుంపుగా హోమగుండంలో వచ్చి పడి మరణిస్తాడు. తక్షకుడు భయపడ్డా. పరుగున వెళ్ళి ఇంద్రుడిని శరణువే. దేవేంద్రుడు అభయమిచ్చి అది తెలిసిన జనమేజయుడు విప్రవర్గం ఇంద్రుడితో సహా సహేంద్ర తక్షకాయ స్వాహ అని మొదలుపెట్టి దాంతో ఇంద్రాది దేవతలు గడగడ ఉనికారు. బృహస్పతి సలహాపై మానసాదేవి ఉపాసించి ఆ తల్లి అనుగ్రహించి తన కుమారుడు ఆస్తికుడు జనమేజయుడి సన్నిధికి పంపి
ఆస్తికుడంతటి వాడు తన యజ్ఞానికి వచ్చాడని జనమేజయుడు సంబరపడ్డ. అతిథి మర్యాదలు చేశాడు. ఏం కావాలో కోరుకోమన్నాడు. ఇంద్ర, తక్షకుల ప్రాణాలు కాపాడాలని ఆస్తికుడు అడిగాడు. విప్రులతో సంపదించి జనమేజయుడు ఒప్పుకొని సర్పయాగం ముగించాడు. బ్రాహ్మణులందరికీ భూరి దక్షిణలిచ్చి కృతజ్ఞత చెల్లించి సాదరంగా సాగనంపి విప్రుడు, మునీశ్వరుడు, దేవతలు వెళ్ళి మానసాదేవిని దర్శించారు. పూజలు చేశారు. ఎవరి మటుకు వాళ్ళు స్తుతించారు. ఇంద్రుడు పూజా సంభారంతో వచ్చి శుచిగా భక్తి శ్రద్ధలతో అర్చించాడు. షోడశ ఉపచారాలు చేశాడు. బ్రహ్మాది దేవతలు కూడా ఆనందించి, నారద, ఇది మానసాదేవి ఆఖ్యానం. ఇంకా సందేహాలుంటే అడుగు అన్నాడు. కాసింత విశ్రాంతి తీసుకున్నాడు నారాయణ. ఇంద్రుడు చేసిన మానసా స్తోత్రం మహర్షి అంటూ మళ్ళీ అందుకున్నాడు నారదు. ఇంద్రుడు చేసిన మానసా స్తోత్రాన్ని పూజాక్రమం చెప్పమన్నాడు. నారాయణ మహర్షి మొదలుపెట్టాడు. ఇంద్రుడు సుస్నాతుడై ధౌత వస్త్రాలు ధరించి శుచిగా నానావిధ పూజా ద్రవ్యాలతో వచ్చాడు. రాగానే మనసాదేవికి సాష్టాంగ నమస్కారం చేశాడు. రత్న సింహాసనం మీద కూర్చోపెట్టాడు. రత్న కుంభాలతో తెచ్చిన గంగాజలంతో వేదమంత్ర పూర్వకంగా స్నానం చేయించాడు. అగ్ని జ్వాలల్లాంటి వస్త్రాలు సమర్పించాడు. చందనం అంటించాడు. అర్ఘ్యపాద్యాలు ఇచ్చాడు. గణేశ, దినేశ, వాహిని, విష్ణు, పార్వతీ పరమేశ్వరుడు దేవషట్కం అంట ముందుగా అందించాడు వాళ్ళని. ఓం హ్రీం శ్రీం మనసాదేవ్యై స్వాహ అని మూల మంత్రాన్ని జపిస్తూ పారిజాత పుష్పాలతో పాద పూజ చేశారు. ఇతరులకు ఎవ్వరికీ అందనంతటి విలువైన వస్తువులను శ్రద్ధగా షోడశోపచారాలు జరిపారు. నృత్య వాద్య సంగీతాలతో ఆనందింపజేశారు. ఆ పూజ చూడటానికి త్రిమూర్తులు సతీ సమేతులై వచ్చి పులకాంకిత గాత్రుడై సాత్సృణత్తుడై మానసాదేవిని స్తుతించారు. దేవి, పతివ్రత శిరోమణి, నిన్ను స్తుతించాలి అనుకుంటున్నా కానీ నాకేం శక్తి చాలదు. స్వభావాన్ని వర్ణించడమే స్తోత్ర లక్షణమని వేదం చెబుతారు. స్తోత్రాణం లక్షణం వేదే స్వభావ ఆఖ్యాన తత్వ. నువ్వు పరాత్పరం, ప్రకృతి స్వరూపిణివి. నీ గుణగణాలను వర్ణించడం నా తరమ. శుద్ధ సత్వస్వరూపము, కోప క్రోధ వివర్జితం, శంకర ప్రియ శిష్యవు, నాకు సోదరివి. నిన్ను విడిచిపెట్టి వెళ్ళటానికి అశక్తుడై మా బావ జరత్కారుడంతటి వాడు నీ అనుమతిని యాచించాడు. అదితిలాగా నువ్వు నా తల్లివి, సోదరివిగా దయారూపవు, కన్న తల్లిగా క్షమారూపవు. నా ప్రాణాలు కాపాడావు, కుటుంబాన్ని రక్షించావు, బంధుమిత్ర పరివారాన్ని ఆపదలో ఆదుకున్నావు. నువ్వు సురేశ్వరివి, జగదంబికవు. నిన్ను నిత్యము పూజించాలి. ఇప్పుడు చేస్తున్న ఈ పూజతో ఆనందించి ఇంకా మా పట్ల దయ ఉంచి దయామయివి అవ్వాలని కోరుకుంటున్నాను. ఆషాఢంలో సంక్రమణం నాడు కాని, నెల నెలా పంచమి నవములలో కాని, మాసాంతాలలో కాని, పూర్ణిమ, అమావాస్య అంతెందుకు నిత్యం నిన్ను అర్చించిన వాడు పుత్ర పౌత్రాభివృద్ధిగా ధనధాన్య సమృద్ధి కలుగు. కీర్తిమంతులు, విద్యావంతులు, గుణవంతులు అవుతారు. అజ్ఞానంతో నిన్ను నిందించిన వాళ్ళకు సర్పభయం ఉండ, దరిద్రులవుతారు. నువ్వు స్వయంగా సర్వలక్ష్మి, వైకుంఠంలో మహాలక్ష్మి. జరత్కారుడు నారాయణాంశ సంభూతుడు కనుక నిన్ను చేపట్టగలిగాడు. బ్రహ్మదేవుడు నిన్ను తన తేజస్సంతా ఉపయోగించి మనస్సుతో సృష్టించాడు కనుక నువ్వు మానసాదేవి. పరమ పావనమూర్తి, మమ్మల్ని రక్షించడానికే నువ్వు అవతరించావు.
నీ అంతట నువ్వు సిద్ధయోగిని, సత్యస్వరూపం. సత్యాన్ని ఉపాసిస్తే నిన్ను ఉపాసించినట్టు. ఇవాల్టి నుండి దేవతలు, త్రిలోకవాసులు భక్తితో నిన్ను అర్చిస్తారు. అభిష్ట వరాలు పొందుతారు. దేవేంద్రుడు మానసాదేవిని మనసారా స్తుతి భగినీపతి జగత్కారుని వెంట తీసుకొని స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. సుతుడు అస్థీకుడితో మనసాదేవి కశ్యపుడి ఆశ్రమంలో సుఖంగా ఉండి సోదరుల పూజలు అందుకుంటారు. అందరూ అర్చనలు చేస్తారు. గోలోకం నుంచి కామధేనువు స్వరభి వచ్చి మనసాదేవికి క్షీరాభిషేకం జరిపి అత్యంత గోప్యము సర్వజన దుర్లభం అయిన జ్ఞానాన్ని ఉపదేశించి ఇంద్రలోకానికి తిరిగి వెళ్ళిపోయి ఇంద్రుడు చేసిన మనసా స్తోత్రాన్ని పఠించిన వాళ్ళకు నాగభయం ఉండదు. విషం కూడా అమృతంలా ఉంటుంది. వంశబుద్ధికి జరుగుతుంది. 5 లక్షల సార్లు జపిస్తే పఠిస్తే స్తోత్ర సిద్ధి కలుగుతుంది. ఇతర సర్పాలపై సవారీ చెయ్యగలడు వాడు. సర్పాలపై విశ్రమించను కూడా గలంటే బాములంటే భయం ఉండదు. ఇది 9వ స్కంధంలో 48వ అధ్యాయంలో 145 శ్లోకాల భావం. సురభి చరిత. నారాయణ మహర్షి, ఇంతకీ ఈ సురభి ఎవరయ్యా? గోలోకంలో వచ్చిందన్నావు. అక్కడి నుంచి ఆ గోవు చరిత్ర ఏమిటో చెప్పకుండా దాటేస్తే ఎట్లాగయ్యా అన్నా. నారదా, సురభి అంటే గోమాతయ్యా. గోవులకు అధిష్టాన దేవ. సర్పాలకు అట్లా దేవత ఎట్లాగా ఉంటుందో గోవులకు కూడా. గోవులకు కన్నత. సృష్టిలో మొట్టమొదటి గోవు గోలోకంలో జన్మించి సృష్టి తొలినాళ్లలో శ్రీకృష్ణుడు గోలోకంలో రాధికా సహితుడై గోపాంగనా పరివృతుడై బృందావనానికి వెళ్ళా. రహ క్రీడలతో వినోదించసాగా. అలసిపోయా. పాలు అనిపించడమేమిటే వెంటనే తన శరీరంలో ఎడమ భాగం నుంచి లీలా విలాసంగా దూడతో సహా ఒక ఆవుని సృష్టించాడు. కొత్త కుండలోకి పాలు పితికాడు. అమృతం కన్నా రుచికరమైన పాలు. జన్మ మృత్యు జరా వ్యాధి నివారకమైన క్షీరమది. కడుపు నిండా తాగాడు. మిగిలిన పాలంతా కుండను ఒక చదునైన ప్రదేశంలో విడిచిపెట్టాడు. అక్కడ శతయోజన విస్తీర్ణమైన క్షీర సరోవరం ఏర్పడింది. చుట్టూ రత్నాలు తాపించినట్లు గట్లు, బంగారు మెట్లు ఏర్పడి రాధాదేవికి గోపికా బృందానికి అది క్రీడా విహార స్థావరం అయిన సరోవరం అయ్యింది. ఆ గోవే కామధేను సురభి. దాని రోమకూపాల నుంచి కోట్ల సంఖ్యలో కామధేనువులు ఆవిర్భవించాయి. ఒక్కొక్క గోపకుడికి ఒక్కొక్క సురభిగా అవతరించాయి. కాలక్రమాన దూడలు బట్టి పెరిగి అసంఖ్యాకంగా అభివృద్ధి చెంది కృష్ణుడే మొట్టమొదటిసారిగా సురభిని పూజించాడు. ఆ పైన 3 లోకాల్లో గోపూజ ఆచారంగా స్థిరపడి ధ్యాన స్తోత్ర మూలమంత్రం పూజా విధానం ఇవన్నీ వేదోక్తంగా ఉన్నాయి. చెబుతాను గ్రహించి. ఓం సురభ్యై నమః అనేది షట్ అక్షర మూలమంత్రం. 6 అక్షరాలు 1,00,000 సార్లు జపిస్తే సిద్ధి కలుగు. బుద్ధి వృద్ధులు కలిగించే ధ్యాన శ్లోకాలు అందులో ఉన్నాయి. లక్ష్మీ స్వరూపాం పరమాం రాధా సహచరీం పరాం గవాం అధిష్టాతృదేవీం గవాం ఆద్యాం గవాం ప్రసూన్ పవిత్ర రూపాం పూతాంచ భక్తానాం సర్వకామదాన్ యయా పూతం సర్వవిశ్వం తాం దేవీం స్వరభిం భజే. కొండలో కాని ధేనువు శిరస్సులు కాని కట్టు గొయ్యని కాని అంటే కట్టేసేటువంటి బంధనస్థ సాలగ్రామంలో కాని సురభిని ఆవాహన చేసి పూజ చెయ్యాలి.
ప్రాతఃసాయం సంధ్యాల్లో ఆ పూజ జరగ. వరాహావతారంలో విష్ణు మాయ వల్ల స్వరభులు ఒక్కసారిగా అన్నీ వట్టిపోయాయి. పాల చుక్క దొరక్క దేవతలు కటకటలాడే. నెయ్యి లేక యజ్ఞాలు ఆగిపోయి అందరూ వెళ్ళి బ్రహ్మతో చెప్పుకున్నారు. ఆయన చెప్పిన ప్రకారం దేవేంద్రుడు స్వరభిని స్తుతించారు. నమో దేవ్యై మహాదేవ్యై స్వరభ్యై చ నమో నమః. గవాం బీజస్వరూపాయై నమస్తే జగదంబికే. నమో రాధాప్రియాయై చ పద్మాంశాయై నమో నమః. నమః కృష్ణప్రియాయై చ గవాం మాత్రే నమో నమః. కల్పవృక్షస్వరూపాయై సర్వేషాం సతతం క్షీరదాయై ధనదాయై బుద్ధిదాయై నమో నమః. శుభాయై చ సుభద్రాయై గోపప్రదాయై నమో నమః. యశోదాయై కీర్తిదాయై ధర్మదాయై నమో నమః. ఈ స్తోత్రానికి స్వరభి చాలా సంతోషపడి ప్రత్యక్షమై ఇంద్రుడికి వాంఛితార్థ సిద్ధిగా వరమిచ్చి గోలోకానికి వెళ్ళిపోయి. అంటే ఏం కోరితే అది. దేవతలు తమ తమ లోకాలకు వెళ్ళారు. స్వరభులన్నీ మళ్ళీ పాడి ఆవులై క్షీరధారలు కురిపించాయి. దేవతల యజ్ఞయాగాదులు యథావిధిగా సాగాయి. ఈ స్తోత్రాన్ని భక్తితో పఠించిన వాడు గో ధన ధాన్య సమృద్ధి లభిస్తుంది, కీర్తి లభిస్తుంది, పుత్ర పౌత్రాభివృద్ధిగా వంశం పరిఢవిల్లుతుంది. పరలోకంలో కృష్ణ మందిరంలో నివాసము, కృష్ణ సేవా భాగ్యం కలుగుతుంది. అధ్యాయం 49లో 33 శ్లోకాల భావం చెప్పాము. రాధికా వర్ణ. నారాయణ మహర్షి ప్రకృతి శక్తుల ఉపాఖ్యానాలన్నీ చెప్పావు, బాగుందయ్యా. భుక్తి ముక్తి ప్రదాలవి నేను విని చాలా ఆనందించి, వేదాలలో నిగూఢంగా ఉన్న 2 ఉపాఖ్యానాలు మిగిలే. వాటిని కూడా నీ ముఖతగా వినాలని రాధాదేవి, దుర్గాది వీరి మహిమలు ఇప్పటికే చాలా చెప్పావు. చరాచర జగత్తంతా వారి అంశమే అన్నావు, అది తెలిసింది. కానీ వాళ్ళని పూజించే విధానమేమిటో ఎక్కడా చెప్పలేదయ్యా. అదొకటి చెప్తే సరిపోతుంది, సంతృప్తిగా ఉంటుంది అని. నారద, ఈ ఉపాఖ్యానం ఎంతవరకు ఎవ్వడూ నన్ను అడగల. నేను ఎవరికీ చెప్పను. నువ్వే మొదట అడిగావు కనుక చెబుతున్నా. ఇది పరమ రహస్యం. సారాత్ సారం అంటే సారాల్లో సారం, పరాత్ పరాలలో పరమై గోప్యంగా ఉంచాలి. ఎవడికి బడితే వాడికి చెప్పయ్యకూడదు. జగత్తు సృష్టిలో మూల స్వరూపిణులు 2. ఒకరు ప్రాణశక్తి, ఒకరు బుద్ధిశక్తి. విరాడాది చరాచర జగత్తంతా ఈ 2 శక్తులకు అధీనమై ఉంటుంది. వీరి అనుగ్రహం కలగనంత వరకు ఏ జీవికి మోక్షం ఉండదు. అంచేత అందరూ ఈ 2 సేవించాల్సిందే. ముందుగా రాధికా మంత్రం చెప్తా విను. శ్రీ రాధాయై స్వాహ అనేది 6 అక్షరాల మూల మంత్రం. దీనికి ఆదిలో మాయాది మహాబీజాక్షరాలు వాంఛితాలకు అనుగుణంగా, అంటే ఏం కావాలో దానికను చేర్చుకో. ఇది చతుర్విధ పురుషార్థాలను, కోరికలను తీర్చడంలో చింతామణి. 1,000,000 ముఖాలున్నా, 1,000,000 నాలుకలున్నా ఈ మంత్రం శక్తిని ఎవ్వరూ దండించలేరు. గోలోకంలో రాసమండలంలో శ్రీకృష్ణ పరమాత్మ మూల మహాదేవి నుంచి మొదటగా ఆ మహామంత్రాన్ని ఉపదేశంగా పొందారు. ఆయన విష్ణువుకి, ఆయన బ్రహ్మకి, ఆయన విరాట్ పురుషుడికి, ఆయన ధర్ముడికి చెప్పి ధర్ముడు నాకు అనుగ్రహించారు. ఇప్పటికీ నేను అదే మంత్రాన్ని జపిస్తాను. అందుకే ఋషిని కాగలిగే నారాయణ మహర్షి అందుకనే అయ్యానంటున్నాడు. బ్రహ్మాది దేవతలు కూడా నిత్యం ఈ మంత్రాన్ని జపిస్తారు. అందుకే ఋషిని కాగలిగా జపిస్తారు. ఈ మంత్రాన్ని, ఈ అధిదేవతను
ఆరాధిస్తారు. రాధాదేవిని అర్చించకుండా కృష్ణ పరమాత్మను అర్చించడానికి అధికారం ఎవరికి లేదు. అంచేత వైష్ణవులు విధిగా రాధార్చన చెయ్య. వైష్ణవులంటే నామాలు పెట్టినవాడు కాదు, విష్ణు పూజ చేసేవాడు ఎవరు. కృష్ణాఛాయాం నాధికారో యతో రాధార్చనం విన వైష్ణవై సకలైస్తస్మాత్ కర్తవ్యం రాధికార్చ. రాధాదేవి శ్రీకృష్ణుడికి ప్రాణాధిదేవి కనుక అతడు రాధా అధీనుడు. అతడికి రాధనిత్యం రాసేశ్వరి. ఆవిడ లేకుండా ఉండలే. సకల కామాలను రాధిస్తుంది అంటే తొలగిస్తుంది కనుక రాధ అంటే పాపాలను తొలగించే. రాధామంత్రానికి ఋషిని నేనే. ఛందస్సు గాయత్రి దేవత. రాధి తారనే బీజం, శక్తి బీజం. మూల ఆవృత్తితో షడంగాలు చెయ్య. సామవేదంలో చెప్పబడినట్లుగా ధ్యానించాలి. శ్వేత చంపక వర్ణాభాం శరదిందు సమానమం కోటి చంద్ర ప్రతీకాశాం శరదంభూజలోచనాం బింబాధరాం ప్రతిశ్రోణీం కాంచీయుత వితంబినీం కుంద పంక్తి సమానాభ దంతపంక్తి విరాజితం క్షౌమాంబర పరిధానాం వహ్ని శుద్ధాం సుఖాన్వితం ఈశద్దస్య ప్రసన్నాస్యాం కరికుంభ యుగస్థనీం సదా ద్వాదశ వర్షేయాం రత్నభూషణభూషితాం శృంగార సింధులహరీం భక్తానుగ్రహకాతరాం మల్లికాం మాలతీమాల కేశపాశ విరాజితాం సుకుమారాంగతిలకం రాసమండలమధ్యగాం వరాభయకరాం శాంతాం రాసమండలమధ్యుస్థిరా సుస్థిరయౌవనాం రత్నసింహాసనగాసీనాం గోపీమండలనాయికాం కృష్ణ ప్రాణాధికాం వేదబోధితాం పరమేశ్వరీం. రాధాదేవి శ్వేత పంచక వర్ణంలో ఉంటుంది. తెల్లగా ఉండే చంపక పుష్పం. అలాగే ఆవిడ వదనం శరశ్చంద్ర సమ. కోటి చంద్రుల కాంతి వెదజలు. కళ్ళు మిరిమిట్లు గొలుపుతో కరత్కారంలో వికసించిన పద్మాలాగం. అధరం దండపండి. శ్రోణీభారం విశాల్. కడిసీమలో బంగారు మొలను. చిరుమవ్వుల సబడి తీర్చిదిద్దినట్టుండే పలువరుస. మల్లె మొగ్గల్లాగా ఏర్చి పేర్చినట్టుంటుంది. చీర అగ్నిజ్వాలలాంటి అంచుతో పైతత్యం. ప్రసన్న వదనం. చిరునవ్వులు చిందిస్తూ ఉంటుంది. ఎత్తైన వక్షస్థలం. ఎప్పుడు 12 ఏళ్ల వయస్సే. రత్న ఆభరణాలు శృంగార సింధువులో ఎగసి పడి భక్తులను అనుగ్రహించటానికి ఎప్పుడు ఆరాటపడుతూ ఉంటాడు. మల్లికా మాలతీ మాలిక తొరిమిన కేశపాలు. పూల తీగలాంటి సుకుమార శరీరం ఎప్పుడు రాసమండలం మధ్యలో ఉంది. వరదహస్తం అభయహస్తం శాంతస్వరూపం ఎప్పుడు తరిగిపోని యవ్వనం ఆమె. రత్నసింహాసనం మీద కూర్చొని గోపీ మండలానికి ఆమె నాయిక. కృష్ణుడికి ప్రాణం కన్నా వేదాలు చెప్పిన పరమేశ్వరి ఎవరో కాదు, రాధాదేవే. అలా ధ్యానించి సాలగ్రామంలో కానీ కలశంలో కానీ అష్టదళ యంత్రంలో కానీ దేవిని స్థాపించి పూజించాలి. ఆ పైన దేవతలను ఆవాహనం చేసి అపవాదులకు ఆసనాదులు సమర్పించి అన్ని మూలమంత్ర ఉచ్చారణంతో చెయ్యాలి. పాదాలకు పాద్యం, శిరస్సుపై అర్ఘ్యం, ముఖానికి ఆచమనీయం 2 సార్లు మంత్రపూర్వకంగా సమర్పించి మధుపర్కం ఇవ్వాలి. పాడి ఆవును ఇవ్వాలి. ఆ పైన స్నానకు తీసుకెళ్ళాలి. అభ్యంగన స్నానం చేయించాలి. నూతన వస్త్రాలు ఇవ్వాలి. అలంకార పూర్వకంగా చందన చర్చ జరపాలి. తులసీ దళాలు పొదిగిన పుష్పమాల అలంకరించాలి.
అందులో పారిజాతాలు పద్మాలు ఉండ. ఈ అర్చన అయ్యాక పరివార దేవతలను అర్చించాలి. 4 దిక్కులను నడుమ అంగ పూజ చెయ్య. అష్టదశ పద్మలు దళ పద్మంలో దక్షిణావర్తంగా పరివార దేవతలను నింప. తూర్పు దళంలో మాలావతి, ఆగ్నేయ దళంలో మాధవి, దక్షిణ దళంలో రత్నమాల, నైరుతి కోణంలో సుశీల, పశ్చిమ దళంలో శశికళ, వాయువ్య కోణంలో పారిజాతం, ఉత్తర దళంలో వరావతి, ఈశాన్య కోణంలో సుందరి అని ఆవాహన. వీళ్ళకి వెనక వైపు దిక్పాదుకలను నిల్ప. వాళ్ళ ఆయుధాలను ఆవాహన చెయ్యాలి. అప్పుడు ఆవరణ సహిత రాధాదేవి గంధాదులతో దేవ ఉపచార రాజ ఉపచారాలతో అర్చించాలి. తతో దేవీం సావరణాం ఉపచారై రాజోపచార సంహితై పూజాయేన్మతిమాన్ నరః. ఇది అయ్యాక సహస్రనామార్చన చెయ్యి. అలా చేసిన భక్తుడు సాక్షాత్తు విష్ణు తుల్యుడు అవుతాడు. గోలోక నివాసం పొందుతాడు. కార్తీక పూర్ణమ నాడు రాధోత్సవం చేస్తే రాసేశ్వరి సాన్నిధ్యాన్ని అనుగ్రహిస్తే మంత్రాలు వర్ణ సంఖ్యా విధానంగా పునశ్చరణ చెయ్య. దశాంశం తిలాహోమం చెయ్య. ఇంకా రాధా స్తోత్రం ఎలా ఉంటుందంటే, నమస్తే పరమేశాని రాసమండలవాసిని రాసేశ్వరి నమస్తేస్తు కృష్ణ ప్రాణాధిక ప్రియ నమస్తైలోక్య జనని ప్రసీద కరుణార్ణవే బ్రహ్మ విష్ణువాదిభిర్దేవై వంద్యమానసాంబుజే నమః సరస్వతీ రూపే నమః సావిత్రి శంకరి గంగా పద్మావతీ రూపే షష్ఠి మంగళ దీపికే మంగళ చండికే నమస్తే తులసీ రూపే నమో లక్ష్మీ స్వరూపిణి నమో దుర్గే భగవతి నమస్తే సర్వరూపిణి మూల ప్రకృతి రూపాం త్వాం భజామః కరుణార్ణవం సంసార సాగరాదస్మాత్ ఉద్ధరాంబ దయాం కురు. ఈ స్తోత్రాన్ని 3 పొద్దుల పఠించే వాళ్ళకి దుర్లభం అనేది ఏమీ ఉండదు. అంటే అన్ని పనులు చదువుతాయి. జన్మాంతరంలో గోలోకానికి వెళ్ళిపోయి రాసమండలంలో అందరితో పాటు ఉంటాయి. తర్వాత దుర్గ ఆరాధన. నారద, ఇప్పుడు దుర్గాదేవి ఆరాధన చెప్తా వినయ్య. దుర్గను స్మరిస్తే చాలు. దుర్గే దుర్గతి నాశిని అంటాం కదా, కాదు పారిపోదు. అందరూ హాయిగా ఉపాసించవచ్చు. జగన్మాత శైని శక్తి, మహాద్భుత శక్తి, సర్వబుద్ధి అధిదేవి, అసర్వాంతర్యామి స్వరూపిణి, కఠిన సంకట విమోచని. అందుకే దుర్గ అయ్యి. వైష్ణవులు శైవులు ఉపాసించదగిన పరాదేవ. మూల ప్రకృతి రూప సృష్టి స్థితి లయాల కారిణి. నవాక్షర మంత్రం చెప్పనా నారదా విను. వాగ్భవం శంభువ వనిత కామబీజం తపఃపరం చాముండాయై పదం పశ్చాద్విచ్చే ఇచ్చక్షరద్వయం. ఐం హ్రీం క్రీం చాముండాయై విచ్చే అనే నవాక్షర మంత్రం భక్తుల పారితి కల్పవృక్షం. దీనికి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఋషులు, గాయత్రి ఉష్ణిక్కు, అనుష్టుప్పులు చంద్రుడు ఛందస్సు, కాహా కాళీ మహాలక్ష్మి మహాసరస్వతులు దేవత, భ్రామరి దుర్గా రక్తదంతికలు బీజ, నందా శాకంభరి భీమాదేవి త్రయం శక్తులు. ధర్మార్థ కామ మోక్షాలలో వినియోగ. ఋషులను మౌళిలో, ఛందస్సులో, వేదంలో దైవతాలను, హృదయంలో శక్తి బీజాలను స్తనాలలో, ఇలాగా అంగన్యాస కరన్యాసాలతో మంత్రలో చెప్పబడినట్లుగా విధి విధానంగా అక్షరాల పాటిస్తూ దుర్గాదేవిని అర్చించాలి. ఈ విధంగా ధ్యానించాలి.
ఖడ్గచక్ర గదాబాణా సాచాపాది పరిఘం తదా శూలం శుభసుభుసుండీం చ శరశంఖం సంపదధీంకరైః కహాకాళీం త్రినయనాం నానాభూషణభూషితాం నీలాంజనసవప్రఖ్యాం దశపాదావహం భజే మధుకైటభనాశార్ధం యాం తుష్ణా అంబుజాసనః ఏవం జయేన్మహాకాళీం కామబీజస్వరూపిణీం అక్షమాలాంచ వరసుం గదేషు కులిశాని చ పద్మం ధనుష్కుండికాంచ దళం శక్తిమపిం తథా చర్మాంబుజం తథా ఘంటా స్వరాపాత్తం చ శూలకం పాశం సుదర్శనం చైవ దదతీం అరుణప్రభాం రక్తాంబుజానపవగతాం మాయాబీజస్వరూపిణీం మహాలక్ష్మీం భజే దేవం महिषासुरमर्दनीं घण्टाशूलेखलं शङ्खं मुसलं च सुदर्शनं धनुर्बाणां हस्तद्धैर्मदानां कुन्दसन्निभां शम्भादिदैत्य संहर्त्रीं वाग्वाणीबीजस्वरूपिणीं महासरस्वतीं ध्यायेत् सच्चिदानन्दविग्रहाम् కామబీజస్వరూపిణిగా మహాకాళి, మాయాబీజస్వరూపిణిగా మహాలక్ష్మి, వాణీ బీజస్వరూపిణిగా మహాసరస్వతి అయిన దుర్గాదేవి అలా ధ్యానించి షట్కోణ సంయుక్త అష్టదళ పద్మ 24 సత్పుత్రపత్ర భూగృహ సమాయుక్త మంత్ర చింతన చెయ్య. ఆ తర్వాత సాలగ్రామంలో కానీ, మంగళ కలశంలో కానీ, యంత్రంలో కానీ, ప్రతిమలో కానీ, బాణచిహ్నంలో కానీ, సూర్యుడిలో కానీ ఏకాగ్ర చిత్తంతో దేవిని ఆవాహన చేసి ఉపాసించి జయాది శక్తియుతమైన పీఠంలో నిలిపి పూజించ. తూర్పు కోణంలో సరస్వతి సహితుడైన బ్రహ్మను, నైరుతి కోణంలో శ్రీ సహితుడైన హరి, వాయు కోణంలో పార్వతీ పరమేశ్వరుడు దేవిని, ఉత్తరంగా సింహాన్ని, వామభాగంలో మహిషాసురుణ్ణి నిలిపి అర్చించాలి. నందజ, రక్తదంత, శాకంబరి, దుర్గ, భీమ, భ్రామరి శక్తులను షట్కోణాలలో కొలవాలి. బ్రహ్మీ, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, నరసింహి, ఐంద్రి, చాముండక రూపాలను అష్టదళాలతో పూజించి ఆ పైన 24 తత్వపత్రాలతో విష్ణుమాయ, చేతన, బుద్ధి, నిద్ర, క్షుద్ర, ఛాయ, తృష్ణ, శాంతి, జాతి, లజ్జ, క్రాంతి, శ్రద్ధ, కీర్తి, లక్ష్మి, ధృతి, వృత్తి, శృతి, స్మృతి, దయ, తుష్టి, పుష్టి, మాతృ, భ్రాంతి, పరలను అర్చించాలి. వరకు ఆ తర్వాత భూపుర కోణాలలో గణేశ క్షేత్రపాలక వటువుల యోగినులను పూజించి ఇంద్రాది దేవతలను, వజ్రాది ఆయుధాలను, అలాగే వెలుపల ఆవాహన చేసి అర్చించాలి. సాధారణంగా అలా అర్చించి రాజోపచారాలు చెయ్య. నవార్ణ మంత్రాన్ని జపించ. సప్తశతీ స్తోత్రం పఠించాలి. ఇటువంటి స్తోత్రం ముల్లోకాల్లో లేదు. అలా నిత్యం చేసిన భక్తుడు చతుర్విధ పురుషార్థాలను తెలుసుకున్నవాడు అవుతాడు. నారదా, దుర్గా పూజా విధానం సమగ్రంగా చెప్పేశాను. చెప్పినందుకు నేను, విన్నందుకు నువ్వు, ఇద్దరం కృతార్థులమే. సకల దేవతలు, త్రిమూర్తులు, మనువులు, మునులు, జ్ఞానులు, యోగులు, ఆశ్రమవాసులు, లక్ష్మీ సరస్వతులు అందరూ దుర్గాదేవిని స్మరిస్తారు, పూజిస్తారు. అది కారణంగా వాళ్ళంతా ఆయా పదవుల్లో నిలిచి కర్తవ్యాలు నిర్వహించడానికి సమర్థులవు. పంచ ప్రకృతులు, త్రిదంశమూర్తులు, తత్ అంశమూర్తుల గురించి రహస్యాతి రహస్యమైన అభ్యాసాలు
నీకు వివరంగా చెప్పేశా. దీన్ని విన్నవాళ్ళకి చతుర్విధ పురుషార్థాలు అలభిస్తాయి అనడంలో సందేహమేం లేదు. ఇది ముమ్మాటికే సత్యం. 9 రాత్రుల పాటు దేవి సన్నిధిలో ఈ ఆఖ్యానాలను పఠించిన వాళ్ళు తీరని కోరికలంటూ ఉండవు. మనోరథాన్ని సంకల్పించుకొని దేవి భాగవత గ్రంథ పూజ చేసి కుమారి చేతికిచ్చి లేదా వటువు చేతికిచ్చి తెరవమని వచ్చిన అధ్యాయాన్ని చదివితే శుభాశుభ ఫలితాలు ఏమిటో తెలిపోతాయి. ఉదాసీనుడికి ఉదాసీనంగానే ఉంటుంది సుమా అని చెప్పి నారాయణమూర్తి ముగించ. అధ్యాయం 50లో 100 శ్లోకాల భావం చెప్పుకున్నాం. దీంతో 9వ స్కంధం పూర్తయిపోయింది. రేపు 10వ స్కంధం ప్రారంభం.